హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్. ఎలా ఉన్నారు అందరూ? మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుంది. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఎలిజిబుల్ అయిన ప్రతి మహిళ ఖాతాలోకి నెలకి 1500 ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి అసెంబ్లీలో గుమ్మడి సంధ్యారాణి గారు కీలక ప్రకటన వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 అందిస్తామని తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె వివరించారు. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే, ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి అండ్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, దీంతో పాటు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. వచ్చే నెల నుంచే ఈ స్కీమ్ని ఏపీలో అమలు చేసేందుకు గవర్నమెంట్ గైడ్లైన్స్ రెడీ చేసుకుంటుందని ఆవిడ తెలిపారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్.